హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో. సంచలనాలకు మారుపేరైన తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మన మెగాస్టార్ నటించబోతున్నారంటే అది మామూలు విషయం కాదు. తన భిన్నమైన కథలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే శంకర్ అతి త్వరలో మన చిరుతో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు డైరెక్టర్ శంకర్ తో పనిచేయాలని ఎప్పటినుండో కోరిక అని ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారు. కానీ శంకర్ తన సినిమాలతో బిజీగా ఉన్న మూలాన వీరు సినిమా చేసే అవకాశం, ఆ సినిమా చూసే భాగ్యం మనకు దక్కలేదు. అయితే ఈ కళని నిజం చేయడానికి వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు అల్లు అరవింద్. శంకర్ తన భారతీయుడు సినిమా ఆగిపోవడంతో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయాలి అన్న డైలమాలో ఉన్న సమయంలో ఆయనను అప్రోచ్ అయ్యారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ హెడ్ అయినటువంటి అల్లు అరవింద్ ఈ చిరు శంకర్ కాంబినేషన్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తా, ఒక మంచి గుర్తుండిపోయే డైరెక్టర్ తెలుగు సినిమాను మా తెలుగు ప్రజలకు అందించమని కోరారు. ఇక నాపై ఉన్న ప్రేమకు, నమ్మకానికి చాలా థ్యాంక్స్. కానీ రోబో 2 తర్వాత హై బడ్జెట్ సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పాలి అనుకున్నా. కానీ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో నాకు తెలుసు. మాకు ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలాగో తెలుగు ఆడియన్స్ కి చిరు సార్ అలాగా ఖచ్చితంగా మూవీ చేద్దాం అని మాటిచ్చారు శంకర్. నా దగ్గర పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఒక మంచి స్టోరీ ఉందని ఆ స్టోరీని బ్రీఫ్ గా అల్లు అరవింద్ కి ఎక్స్ప్లెయిన్ చేశారట శంకర్. ఆ కథలో ఒక గెస్ట్ రోల్ గా వచ్చి ఒక వ్యక్తి ఇచ్చే ట్విస్ట్ మొత్తం సినిమాకే హైలైట్. స్టోరీ విని మెస్మరైజ్ అయిన అల్లు అరవింద్ ఈ సినిమా స్టోరీని రామ్ చరణ్ కు వినిపించి ఆ గెస్ట్ రోల్ కి కథలో ఉన్న ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ గెస్ట్ రోల్ పవన్ కళ్యాణ్ చేస్తే థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకాలే అని, ఎలాగైనా ఈ రోల్ పవన్ చేయడానికి ఒప్పించాలని డిసైడ్ అయ్యారని సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి గుసగుసలు మొదలయ్యాయి. కానీ తన పూర్తి సమయం పాలిటిక్స్ కి అంకితం చేసిన జనసేన పవన్ కళ్యాణ్ ఈ 2 నిమిషాల గెస్ట్ రోల్ చేస్తారో లేదో. చరణ్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పే పవన్ తన అన్నయ్య కొడుకు కోసం ఈ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తే బాగుండు అని అంటున్నారు. మెగాస్టార్ చిరు, పవర్ స్టార్ పవన్ ఇద్దరూ ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని మీరు కోరుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.